Hi friends, today functions are fill up the missing values, fill the Aadhaar number, hide the data, not columns. ఈరోజు చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, fill up the missing values. ఇందులో మనకి ఇక్కడ ఎల్జీ అని ఉంది, బట్ కింద ఏం ఫిల్అప్ లేదు. ఇదే మొత్తం ఫిల్అప్ చేయాలి. మనం ఒక దగ్గర పోయి క్లిక్ చేసి దాన్ని ట్రాక్ చేస్తూ ఉండలేం కదా. అన్ని ఒకవేళ ఇది స్మాల్ డేటా కాబట్టి మనం ట్రాక్ చేసుకోవచ్చు. అదే లార్జ్ డేటా అయితే ట్రాక్ చేసుకోవడానికి రాదు. కాబట్టి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీలో ఇక్కడ స్పెషల్ అని ఉంది కదా, అందులో క్లిక్ చేసుకొని బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాంక్స్ ఓకే. ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, అందులో ఈక్వల్స్ టు ఈ పైన సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. అన్ని ఇలా ఫిలప్ అయిపోతాయి. అంతే, ఈజీ ఇలా ఫిలప్ చేసుకోవచ్చు మనం. తర్వాత నెక్స్ట్ ఫిల్ ద ఆధార్ కార్డ్ నెంబర్స్. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్స్ అంటే మినిమం 12 డిజిట్స్ ఉంటాయి. అన్ని ఫిలప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ర్యాన్ బిట్వీన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ర్యాన్ బిట్వీన్ ఆఫ్ 1 3 4 1 2 6 7 8 9 10 11 12 కామా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చేసి ఎంటర్. ఇది డ్రాగ్ డౌన్ చేసుకోండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇవన్నీ మనం ముందే డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఇవి ఆధార్ కార్డ్ నెంబర్స్ల ఫీల్డ్లోనే లేవు అసలు. 8.4536 ఈ ప్లేస్ లెవెల్ అలా ఎలానో ఉన్నాయి. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 1 ప్రెస్ చేయండి. కంట్రోల్ 1లో కస్టమ్ కాదు, కంట్రోల్ 1 ప్రెస్ చేశాక నెంబర్స్లోకి వెళ్ళి ఇది సెట్ చేసుకోండి. సెకండ్ వన్, ఇది డెసిమల్స్ ప్లేస్ ఉన్నాయి కదా, అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి, మనకి ఏది అక్కర్లేదు కాబట్టి 0 పెట్టేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఫీల్డ్లో వచ్చాయి కదా, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ హైడ్ డాటా నాట్ కాలమ్. ఇందులో మనకి జస్ట్ డేటా హైడ్ చేయాలి, ఈ కాలమ్స్ని రిమూవ్ చేయవద్దు. కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ 1 ప్రెస్ చేయండి. ఇందులో కస్టమ్లోకి వెళ్ళండి. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ ఉంది కదా, జనరల్ రిమూవ్ చేసేసి సెమీకోలన్ ఇచ్చేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ డేటా మనకు కనిపించట్లేదు, బట్ సెల్స్ పైనకి వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ మనకి డిస్ప్లే అవుద్ది. ఇలా మనం హైడ్ చేసుకోవచ్చు ఎవరికన్నా కనిపించొద్దు అనుకునే డేటా. మళ్ళీ ఒకవేళ మళ్ళీ రిటర్న్ రావాలంటే, మళ్ళీ డేటా కావాలంటే సెలెక్ట్ కంట్రోల్ 1 ఈ కాలమ్స్ తీసేయండి. కాలమ్స్ తీసేసి ఆ ప్లేస్లో జనరల్ టైప్ చేసేసి ఓకే అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇలా మనం డేటాని హైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.